హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నిన్న ఒక సంఘటన జరిగింది రాష్ట్రంలో. కాకినాడ జిల్లా తుని గ్రామంలో బీసీ హాస్టల్లో జరుగుతున్న ఒక పాపని నారాయణ అనే వ్యక్తి తీసుకెళ్ళి పాడు చేయబోయాడు. అడ్డు వచ్చిన కొందరు వ్యక్తుల్ని బెదిరించి నేను టీడీపీ నాయకుడిని, కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద వాగ్వివాదానికి దిగాడు. అసలు ఇలాంటి వాళ్ళకి పార్టీ సపోర్ట్ చేయకూడదు. ఏ పార్టీ అయినా సరే, అది ఇవాళ టీడీపీ వాడు చేయొచ్చు, రేపు వైసీపీ వాళ్ళు చేయొచ్చు, తర్వాత జనసేన వాళ్ళు ఎవడైనా చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకి పార్టీకి సపోర్ట్ ఏంది? పార్టీ రంగు పోలవటం ఏంది? వైసీపీలు అంటాడు, టీడీపీ వాడు అంటాడు. వైసీపీలు చేసినట్టు వాళ్ళు టీడీపీలు అంటారు. ఇలాంటి వాళ్ళకి అసలు పార్టీకి సంబంధం లేదు. ఏ పార్టీకి అంటగట్టకూడదు. ఫోటోలు దేవుంది, ఫోటోలు ఎవడైనా దిగుతాడు. ఒక మినిస్టర్ వచ్చినప్పుడు పక్కన దిగి ఫోటోలు దిగరా? లేదా ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఫోటోలు దిగరా? ఆ ఫోటోల్ని చేసుకొని టీడీపీ నాయకులు చేశారంటే ఎట్టా? వాడు టీడీపీ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సమాజంలో ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. వీటి మీద దృష్టి పెట్టండి. ఇలాంటి వాళ్ళని అసలు సమాజంలో ఉండడానికి అర్హులు. వాడి వయసు ఎంత, ఆ పాప వయసు ఎంత, వీడు చేసే పనులేంటి, వీటిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.